మొన్న పార్లమెంట్ లో మహిళా బిల్లును అడ్డుకొని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజలు అబాసుపాలైందో, వాళ్ళ మహిళా బిల్లును అడ్డుకోవడమే కాదు, ఎస్సీ ఎస్టీల యొక్క ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతున్నది. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టి ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పైకి దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నప్పటికీ వారి చరిత్ర, వారి యొక్క నడవడి ఈ వర్గాలు కూడా గ్రహిస్తాం. పాలన చూశారు 10 సంవత్సరాలు, కుటుంబ పాలన, అవినీతి, అహంకారపూరితమైనటువంటి పాలన అందించారో ఇవాళ పెనం నుంచి పోయి పొయ్యిల బడ్జెట్గా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారంటీలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ ఆదరణ, వై నాట్ తెలంగాణ అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మోదీ గారి యొక్క రాకను పురస్కరించుకొని ఖచ్చితంగా పార్టీ విస్తరణకు, పటిష్టతకు మరి ఈ యొక్క రాకను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని, మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలి. అన్ని రాష్ట్రాల్లో చెప్తున్న అభివృద్ధి తెలంగాణ కూడా జరగాలంటే మోదీ రావాలని ఏదైతే తెలంగాణ కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నాయకత్వం రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకుపోతామని, అధికారం దిశగా మేము పనిచేస్తామని, అధికారం లక్ష్యంగానే తెలంగాణలో పార్టీ నాయకత్వం కూడా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.